ఈరోజు మనం యూనిట్ 1లో కొన్ని ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నాము. చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే మనకి ఆల్రెడీ 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు రిమైనింగ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేసుకున్నాం. డిఫైన్ ది ఫోర్స్ అండ్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోర్స్. ఫస్ట్ ఫోర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్స్? Force is the external energy is required to move the body from one place to another place is known as force. మనకి ఏదైనా ఒక బాడీ మీద మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మూవ్ అవ్వాలంటే దాని మీద మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది అప్లై చేయాలి. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది మన ఆ బాడీ మీద అప్లై చేస్తామో ఆ బాడీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. అప్పుడు మనకి ఏం జరిగినట్టు మనకి ఫోర్స్ అనేది అప్లై అయిందని తెలుస్తుంది. మనకి అక్కడ ఏం జరిగినట్లు ఫోర్స్ అప్లై అయిందని తెలుస్తుంది. సపోజ్ మన కాలేజీలోనే ఒక రూమ్లో ఒక బెంచ్ని షిఫ్ట్ చేయాలనుకుంటాం. షిఫ్ట్ చేయాలంటే ఏం కావాలి? మనకి ఎనర్జీ కావాలి. మనము హ్యాండ్ ద్వారా మనం ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఆ టేబుల్ని ఒక బెంచ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేస్తాం. కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేసామంటే దాని మీద మనం ఏమి అప్లై చేసినాం? ఎక్స్టర్నల్ ఎనర్జీ అప్లై చేసినాం. ఆ ఎక్స్టర్నల్ ఎనర్జీని ఏమంటామంటే ఫోర్స్ అంటాం. సో ఫోర్స్ ఇజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ అంతే కదా. ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని వెక్టర్ క్వాంటిటీ అంటాం. వెక్టర్ క్వాంటిటీ అంటే ఇట్ ఈస్ ది క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ వెక్టర్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోర్స్. ది ఫోర్స్ ఇజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. యూనిట్స్కి ఏమి ఫోర్సు? న్యూటన్స్. ఒకవేళ ఫోర్సెస్ న్యూటన్స్ వస్తే న్యూటన్స్, కిలోన్యూటన్స్ వస్తే కిలోమీటర్స్. కిలోమీటర్స్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోర్సెస్. ఏంది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోర్సెస్? ఇట్ హ్యాస్ ది మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ ఉంటుంది. అదే 10 న్యూటన్స్ కానీ 5 న్యూటన్స్ కానీ 15 న్యూటన్స్ కానీ 16 న్యూటన్స్ కానీ ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇట్ హ్యాస్ ది మ్యాగ్నిట్యూడ్. ఇట్ హ్యాస్ ద డైరెక్షన్ ఉంటుంది. మనం ఒకవేళ రైట్ సైడ్ ఫోర్స్ అప్లై చేసామనుకో రైట్ సైడ్ డైరెక్షన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఫోర్స్ అప్లై చేసామనుకో లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఉంటుంది. అప్వర్డ్ ఫోర్స్ అప్లై చేసామనుకో అప్వర్డ్ ఫోర్స్ డైరెక్షన్ ఉంటుంది. డౌన్వర్డ్ అప్లై చేసామనుకో డౌన్వర్డ్, లేదంటే ఇంక్లైన్ అంటే ఇంక్లైన్. సో డైరెక్షన్ కంపల్సరీగా ఉంటుంది అనమాట ఫోర్స్. ఓకేనా. ఇట్ హ్యాస్ ఎ మ్యాగ్నిట్యూడ్, ఇట్ హ్యాస్ ఎ డైరెక్షన్. ఇవి రెండు ఉంటాయి కాబట్టి ఇట్ హ్యాస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. ఎప్పుడైనా ఏదైనా క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని వెక్టర్ క్వాంటిటీ అంటాం. ఓకేనా. ఇట్ హ్యాస్ ఎ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనం ఫోర్స్ వర్టికల్గానే అప్లై చేయొచ్చు, హారిజెంటల్గానే అప్లై చేయొచ్చు, ఇంక్లైన్గానే అప్లై చేయొచ్చు. దాన్ని మనం పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అప్లయింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ వెరీ స్మాల్ ఏరియా. అప్లయింగ్ ఆన్ ఆబ్జెక్ట్ ఆన్ వెరీ స్మాల్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. ఇట్ హ్యాస్ ఎ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఇట్ హ్యాస్ ఎ నేచర్. ఫోర్స్ యొక్క నేచర్ అని ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి. టెంజైల్ ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్, పుష్ ఫోర్స్, పుల్ ఫోర్స్. టెంజైల్ ఫోర్స్ అంటే రెండు సైడ్లు మనము లాగడం అనమాట. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని రెండు సైడ్లు లాగడాన్ని దాన్ని టెంజైల్ ఫోర్స్ అంటారు. కంప్రెసివ్ ఫోర్స్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద రెండు సైడ్లు మనము తోసినప్పుడు అంటే రెండు సైడ్లను ప్రెస్ చేసినప్పుడు దాన్ని కంప్రెసివ్ ఫోర్స్ అంటారు. పుష్ ఫోర్స్ అన్నా కంప్రెసివ్ ఫోర్స్ అన్నా రెండు ఒకటే. పుల్ ఫోర్స్ అన్నా టెంజైల్ ఫోర్స్ అన్నా రెండు ఒకటే. దీన్నే మనము ఫోర్స్ అంటాం. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిఫైన్ ద కూలుమ్ డ్రై ఫ్రిక్షన్ విత్ నీట్ స్కెచ్ అన్నాం. చూడండి నేమ్లోనే ఉంది కూలుమ్ డ్రై ఫ్రిక్షన్. కూలుమ్ అనేది ఆథర్ పేరు అనమాట. డ్రై ఫ్రిక్షన్ అంటే మనకు తెలుసు కదా. ఫ్రిక్షన్ అంటే ఇట్ ఈస్ ఏ రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్డ్ బిట్వీన్ ద 2 సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రిక్షన్ అంటాం. సో డ్రై ఫ్రిక్షన్ అంటే రెండు రఫ్ సర్ఫేస్ మధ్య డెవలప్ అయ్యే రెసిస్టెన్స్ ఫోర్స్ని మనం ఏమంటామంటే డ్రై ఫ్రిక్షన్ అంటారు. కూలుమ్ డ్రై ఫ్రిక్షన్ ఈజ్ నోన్ యాజ్ ది ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూ డ్రై సర్ఫేస్ కాంటాక్ట్ ఈజ్ కాల్డ్ డ్రై ఫ్రిక్షన్, ఆల్సో కాల్డ్ కూలుమ్ డ్రై ఫ్రిక్షన్. ఇప్పుడు సపోజ్ 2 రాళ్ళు తీసుకున్నాం. ఒక 2 రాళ్ళు తీసుకొని 2 సర్ఫేస్ని మనం రబ్ చేసినప్పుడు ఏమవుతుంది? 2 సర్ఫేస్ రబ్ చేసేటప్పుడు మనకి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఎందుకు రబ్బింగ్ అనేది మనకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది? ఎందుకు హార్డ్గా అనిపిస్తుంది? మనకి 2 రాక్స్ సర్ఫేస్ వచ్చేసి మనకి డ్రై సర్ఫేసెస్ అనమాట. ఎప్పుడైతే మనకి డ్రై సర్ఫేసెస్ ఉంటుందో మనకి రబ్బింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. వాటి మధ్య రెసిస్టెన్స్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ని మనము డ్రై ఫ్రిక్షన్ అంటాము. ది ఫ్రిక్షన్ బిట్వీన్ ద డ్రై సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ ఈజ్ కాల్డ్ డ్రై ఫ్రిక్షన్ ఆర్ కూలుమ్ డ్రై ఫ్రిక్షన్. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఎలా గీసినాము. బ్లాక్ ఉంది, ఒక సర్ఫేస్ మీద యూజ్ చేసినాము, ఫోర్స్ లాగినాము. ఫ్రిక్షన్ మనకి దేని మధ్య డెవలప్ అవుతుంది? బ్లాక్కి సర్ఫేస్కి డెవలప్ అవుతుంది. ఏ డైరెక్షన్లో ఉంటుంది? అప్లైడ్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. వెయిట్ ఎక్కడ అవుతుంది? గ్రౌండ్ మీద యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే వెయిట్ యాక్ట్ అవుతుందో రియాక్షన్ డెవలప్ అవుతుంది. రియాక్షన్ ఆర్తో కానీ ఎంతో కానీ డినోట్ చేస్తాము. ది యాంగిల్ బిట్వీన్ ద రియాక్షన్ అండ్ ఆర్ ఈజ్ నోన్ యాజ్ దీని ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ కూలుమ్ డ్రై ఫ్రిక్షన్ అంటే ఇదే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఏం చేసుకున్నాం? మనం డిఫైన్ ద ఫ్రిక్షన్ అండ్
స్టేట్ ద 4 laws ఆఫ్ ఫ్రిక్షన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ బాబు, ఇది 2 మార్క్స్ అడగొచ్చు కంపల్సరీగా మీకు ఎక్స్టర్నల్లో. డిఫైన్ ద ఫ్రిక్షన్, స్టేట్ ద 4 laws ఆఫ్ ఫ్రిక్షన్. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా. ఇట్ మే బీ ఆస్క్ ఇన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఇట్ మే బీ ఆస్క్ ఇన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మీకు నేర్చేసుకుంటే మనకి ఏ దాంట్లో అడిగినా కూడా ఈజీగా రాయొచ్చు అనమాట. ఫ్రిక్షన్ అంటే ది ఫ్రిక్షన్ ఇస్ ఎ ఫోర్స్ దట్ రెసిస్టెన్స్ మోషన్ వెన్ 2 సర్ఫేస్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఎప్పుడైనా కానీ 2 సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు, అంటే జాయిన్ అయినప్పుడు, సర్ఫేస్ 2 బ్లాక్లు జాయిన్ అయినప్పుడు వాటి మధ్య ఏర్పడే రెసిస్టెన్స్ ఫోర్స్నే ఫ్రిక్షన్ అంటాము. ఫ్రిక్షన్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ రెసిస్ట్స్ ది మోషన్ వెన్ 2 సర్ఫేస్ ఆర్ కాంటాక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంది, సింపుల్గా చెప్పాలంటే రెసిస్టివ్ ఫోర్స్, అంటే రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్డ్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రిక్షన్. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంది చూడండి, మనకు 4 లాస్ అన్నాడు కాబట్టి 4 లాస్ తెలుసుకున్నాము. డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఇన్ విచ్ బాడీ టెన్స్ టు మూవ్. ఎప్పుడైనా కానీ ఈ బాడీ, ఏదైనా ఒక బాడీ మూవ్ అవుతుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ దానికి ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సపోజ్ బాడీ రైట్ సైడ్ మూవ్ అయితే మనకి ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సపోజ్ బాడీ అప్వర్డ్, అంటే అప్వర్డ్ మూవ్ అయితే దాని యొక్క ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, డౌన్వర్డ్ ఉంటుంది. అందుకని మనకి మోషన్ ఆఫ్ ద బాడీకి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ది అప్లైడ్ ఫోర్స్. ఎప్పుడైనా కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, అప్లైడ్ ఫోర్స్. సపోజ్ అప్లైడ్ ఫోర్స్ 5 న్యూటన్తో అప్లై చేసినాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది, 5 న్యూటన్ ఉంటుంది. సపోజ్ 10 న్యూటన్తో అప్లై చేసినాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది, 10 న్యూటన్సే ఉంటుంది. సో విచ్ టెన్స్ టు మూవ్ ద బాడీ టిల్ ద మ్యాక్సిమం వాల్యూ నాట్ రీచ్డ్, ఓకేనా. థర్డ్ కండిషన్ ఉంది, ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సర్ఫేస్ కాంటాక్ట్. ఎప్పుడైనా కానీ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ సర్ఫేస్ కాంటాక్ట్ మీద ఉంటుంది. ఇప్పుడు నేచర్ ఆఫ్ సర్ఫేస్ కాంటాక్ట్ మోర్గా ఉందనుకో, అంటే రఫ్గా ఎక్కువ రఫ్గా ఉందనుకో, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ది నేచర్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ఎక్కువ స్మూత్గా ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఆర్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దేనిపైన ఇండిపెండెంట్గా ఉంటుంది, వెయిట్ ఆఫ్ ద బాడీ అండ్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. ఇవి 4 ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్, ఓకేనా. నెక్స్ట్ రైట్ ద అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఉంది కదా, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, మెయిన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ది అప్లికేషన్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంక్లూడ్స్. వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ వర్క్స్లో యూజ్ చేస్తారు అనమాట. ఆటోమొబైల్స్ అంటే కదా బైక్స్, కార్లు ఇవన్నీ తయారు చేస్తాం కదా, వీటిని ఆటోమొబైల్స్లో మనము కంపల్సరీగా ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. రోబోటిక్స్ కూడా ఇంజనీరింగ్ మెకానిక్స్ అప్లికేషన్స్ ద్వారానే యూజ్ చేస్తారు. ఇండస్ట్రియల్ మెషినరీ పెద్ద పెద్ద వీల్స్ ఉంటాయి, మోటార్స్ ఉంటాయి, గేర్లు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ద్వారానే, ఆ నాలెడ్జ్ ద్వారానే బేస్ చేసి యూజ్ చేస్తారు. ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ మొత్తము మనకు నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ వచ్చేసి ఫిజిక్సే అనమాట, ఓకేనా. నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ వచ్చేసి ఫిజిక్స్లోనే మనకు మెయిన్ ఇన్డెప్త్గా వెళ్తే మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్, ఓకే. సో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్, స్పోర్ట్స్, బయాలజీ వీటన్నిటిలో యూజ్ చేస్తారు అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th, డిఫైన్ ద మూమెంట్ అండ్ కపుల్ దేర్ క్లాసిఫికేషన్. సో ఇంపార్టెంట్ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై మూమెంట్, వాట్ ఈజ్ మీన్ బై కపుల్. సో మూమెంట్ అంటే ది టెండెన్సీ ఆఫ్ ఫోర్స్ టు రొటేట్ ద బాడీ అబౌట్ ద పాయింట్ ఈజ్ కాల్డ్ మూమెంట్. ది టెండెన్సీ ఆఫ్ ఫోర్స్ టు రొటేట్ ద బాడీ అబౌట్ ఏ పాయింట్ ఈజ్ కాల్డ్ మూమెంట్. ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే, సర్టెన్ డిస్టెన్స్లో అప్లై చేస్తే దానికి మూమెంట్ వస్తుంది. అంటే చూడండి, మూమెంట్ అంటే సింపుల్గా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ చూడండి డయాగ్రామ్ వచ్చిన మూమెంట్ M ఈక్వల్ టు ఫోర్స్ ఏంది P, డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L. కాబట్టి మూమెంట్ M ఈక్వల్ టు P ఇంటూ L, వేర్ P ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, L ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద బాడీ. ది యూనిట్స్ ఆఫ్ మూమెంట్ ఈస్ న్యూటన్ mm. ఒకవేళ ఫోర్స్ న్యూటన్లో ఇచ్చి డిస్టెన్స్ ఎంఎంలో ఇస్తే న్యూటన్ mm. ఒకవేళ క్వశ్చన్లో ఫోర్స్ కిలో న్యూటన్లో ఇచ్చి డిస్టెన్స్ మీటర్లో వస్తే కిలో న్యూటన్ మీటర్, ఓకేనా. ఇది మూమెంట్ అంటే ది టెండెన్సీ ఆఫ్ ఫోర్స్ టు రొటేట్ ద బాడీ అబౌట్ ఏ పాయింట్ ఈజ్ కాల్డ్ మూమెంట్. లేదంటే ఇంకో రకంగా చెప్పాలంటే ది రొటేషనల్ ఎఫెక్ట్ అప్లైడ్ ఆన్ ద బాడీ టెండ్స్ టు రొటేషనల్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ మూమెంట్ అన్నమాట. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ది బాడీ టెండ్స్ టు రొటేట్
అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఈజ్ నోన్ యాజ్ మూమెంట్ అనమాట. మనకి సింపుల్గా చెప్పాలంటే మూమెంట్ అంటే ది ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ మూమెంట్. M ఈక్వల్ టు P ఇంటూ L. ఇక్కడ P ఫోర్స్ అయితే దాని యొక్క పర్పెండికులర్ డిస్టెన్స్ అంతా L, వేర్ P ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ, L ఈక్వల్ టు పర్పెండికులర్ డిస్టెన్స్ ఆఫ్ ద బాడీ, ఓకేనా, పర్పెండికులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్. ది యూనిట్స్ ఆఫ్ మూమెంట్ ఏంది, న్యూటన్ mm ఆర్ కిలో న్యూటన్ మీటర్. క్వశ్చన్లో ఫోర్స్ న్యూటన్లో ఇచ్చేసి డిస్టెన్స్ ఎంఎంలో ఇస్తే న్యూటన్ ఎంఎం మెన్షన్ చేయాలి. క్వశ్చన్లో ఫోర్స్ కిలో న్యూటన్ ఇచ్చి డిస్టెన్స్ మీటర్లో ఇచ్చి కిలో న్యూటన్ మీటర్ చేయాలి. మన క్లాసిఫికేషన్ మూమెంట్స్ ఏమున్నాయి, క్లాక్ వైజ్ మూమెంట్స్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్. ఓకేనా, క్లాక్ వైజ్ మూమెంట్స్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్. ఓకే, మన కపుల్ అంటే ఏంది, కపుల్ అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్యారలల్ ఫోర్సెస్ సపరేటెడ్ బై ద డిస్టెన్స్ ది హ్యావింగ్ ది రొటేషనల్ ఎఫెక్ట్. M ఈక్వల్ టు P ఇంటూ D. నో ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్ కాన్స్టిట్యూట్ ద కపుల్. సపోజ్ మనకు ఒక ట్యాప్ ఉంది, ట్యాప్ని ఎందుకు యూజ్ చేస్తాం, వాటర్ రావడానికి యూజ్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనకి ట్యాప్ని రొటేట్ చేస్తే ఏమొస్తుంది, వాటర్ వస్తుంది. సో మనం అక్కడ ఏం చేస్తాం, టూ ఈక్వల్ ఫోర్సెస్ అప్లై చేస్తాం. ఒక టూ ఈక్వల్ ఫోర్సెస్ అప్లై చేస్తాం అంటే ఇక్కడ మనకి షోయింగ్ ఫింగర్, థంబ్ ఫింగర్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఎఫెక్ట్ని కలిగిస్తాం అనమాట. ట్యాప్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఎఫెక్ట్ని కలిగించినప్పుడు మనకి అక్కడ కపుల్ అనేది యాక్ట్ అయినట్లు అనమాట. ఓకేనా, దీన్నే మనం టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్యారలల్ ఫోర్సెస్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. అంతే కదా, ఈ ఫింగర్కి సమ్ డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ని మనకి ఈ ఫోర్సెస్, ఈ డిస్టెన్స్, ఈ రెండింటిని కలిపి కపుల్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ స్క్రూ జాగ్ కూడా అంతే. మనం ట్యాప్స్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. కార్లో స్టీరింగ్, బస్సులో స్టీరింగ్ ఉంది కదా, డ్రైవర్ ఎలా తిప్పుతూ ఉంటాడు, ఒక హ్యాండ్ ఏమో పైకి పెట్టుకుని ఇంకో హ్యాండ్ కింద పెట్టుకుని స్టీరింగ్ తిప్పుతూ ఉంటాడు. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యూజ్ చేసేసి మన స్టీరింగ్ తిప్పుతూ ఉంటాడు. దాన్ని కపుల్ అంటారు. కపుల్ ఈక్వల్ టు మూమెంట్ P ఇంటూ A, వేర్ P ఈక్వల్ టు ఫోర్స్, A ఈక్వల్ టు పర్పెండికులర్ డిస్టెన్స్. యూనిట్స్ ఆఫ్ కపుల్ వచ్చేసి న్యూటన్ mm, కిలో న్యూటన్ మీటర్. గుర్తుపెట్టుకోండి బాబు, ఎప్పుడైనా కానీ మూమెంట్స్కి కపుల్స్కి రెండింటికి యూనిట్స్ సేమ్. ఓకేనా, కపుల్ యొక్క మూమెంట్స్ న్యూటన్ mm, మూమెంట్ యొక్క యూనిట్స్ న్యూటన్ mm, కిలో న్యూటన్ మీటర్, కిలో న్యూటన్ మీటర్. ఓకే, ఇది కపుల్స్లో కూడా మనకు టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి, క్లాక్ వైజ్ కపుల్స్, యాంటీ క్లాక్ వైజ్ కపుల్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి మనకి, రైట్ ద నేచర్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద ఫోర్స్. ఫోర్స్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ ఫోర్స్. నేచర్ ఆఫ్ ద ఫోర్స్ ఏంది, ది నేచర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ టూ టైప్స్, ఇన్వర్డ్ ఫోర్స్, అవుట్వర్డ్ ఫోర్స్. ఇన్వర్డ్ ఫోర్స్ అంటే చూడండి, టువర్డ్స్ ద ఫోర్స్. ఇన్వర్డ్ ఫోర్స్ అంటే ఈ విధంగా అనమాట. టువర్డ్స్ ద బుక్ ఉంటే దీన్ని ఇన్వర్డ్ ఫోర్స్ అంటే. అవుట్వర్డ్ ఫోర్స్ అంటే రివర్స్ అనమాట, అవే ఫ్రమ్ ద బుక్. అవే ఫ్రమ్ ద బుక్ని మనం ఏమంటామంటే అవుట్ ఫోర్స్ అంటాం. అవే ఫ్రమ్ ద బుక్ని అవుట్వర్డ్స్ అంటాం. ఇన్వర్డ్ అంటే ఈ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది, ఇన్వర్డ్ ఫోర్స్ దీన్ని అంటాం. అవుట్వర్డ్ ఫోర్స్ మనం ఏమంటాం, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇన్వర్డ్ ఫోర్స్ మీన్స్ పుల్ ఫోర్స్, అవుట్వర్డ్ ఫోర్స్ మీన్స్ పుల్ ఫోర్స్, ఇన్వర్డ్ ఫోర్స్ మీన్స్ పుష్ ఫోర్స్. చూడండి ఇక్కడ కంప్రెషన్ అంటే పుష్ చేసినాడు రెండు సైడ్, టెన్జైల్ ఫోర్స్ అంటే పుల్ చేసినాడు అనమాట. ఓకేనా, ఇది ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఆఫ్ ఫోర్సెస్. మనకి ఫోర్సెస్ యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకి ఏమిచ్చినాడు, వాట్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద ఫోర్సెస్ అండ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఆఫ్ ఫోర్సెస్ ఏమంటే చేంజ్ ఇన్ మోషన్, యాక్సెలరేషన్. ఫోర్స్ యూజ్ చేసి మనము మోషన్ని చేంజ్ చేయొచ్చు. సో యాక్సెలరేషన్ ఉంటుంది. యాక్సెలరేషన్ అంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ నోన్ యాజ్ యాక్సెలరేషన్. చేంజ్ ఆఫ్ మోషన్. ఇప్పుడు సపోజ్ మనం వెళ్తూ ఉంటాం బండిని ఒక్కసారి యాక్సెలరేటర్ రైజ్ చేసినాం మనకి ఏమవుతుంది, మోషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 20 km/h ఉండేది 30 km/h, 40 km/h అట్లా మోషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే స్లోలో ఉండేది హైలో వెళ్ళిపోతుంది, హై స్పీడ్లో వెళ్ళిపోతుంది. అంటే దాన్ని చేంజ్ ఇన్ మోషన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి చేంజ్ ఇన్ డైరెక్షన్. ఇదే ఫోర్స్ యూజ్ చేసుకొని మనము స్ట్రైట్గా వెళ్తూ ఉంటాం రోడ్డు మీద, ఎక్కడో ఒక చోట మనకు టర్నింగ్ పాయింట్ వస్తుంది. మనం ఫోర్స్ యూజ్ చేసి హ్యాండిల్ మీద ఫోర్స్ యూజ్ చేసి టర్న్ చేస్తాం. సో అక్కడ మనకు టర్న్ చేసినప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా. సో మనం అదే ఫోర్స్ని యూజ్ చేసి డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ఇన్ షేప్. ఒక ఫోర్స్ని యూజ్ చేసి ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ సపోజ్ రెక్టాంగులర్ షేప్లో ఉందనుకో, బాడీ మీద ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఏమన్నా పుష్ చేసి తన్నడమో లేదంటే దాని మీద ఎక్కువ ఫోర్స్ చేసి గుద్దడమో చేస్తే ఏమవుతుంది, బాడీ అనేది సైజ్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఒక రబ్బర్ తీసుకొని లాగామనుకోండి, ఒరిజినల్ పొజిషన్లో ఉండే రబ్బరు టెన్జైల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అంటే పల్చబడిపోతుంది రబ్బర్, అంటే డిఫార్మేషన్ అవుతుంది. డిఫార్మేషన్ అంటే చేంజ్ ఇన్ షేప్ ఆర్ సైజ్ నోన్ యాజ్ మనము డిఫార్మేషన్ అంటాం. సో ఒక ఫోర్స్ని యూజ్ చేసి మనము ఒక ఆబ్జెక్ట్ని షేప్నెస్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఫోర్స్ని యూజ్ చేసి మనము ఒక ఆబ్జెక్ట్ని ఈక్విలిబ్రియం కండిషన్లో పెట్టుకోవచ్చు, బ్యాలెన్సింగ్ కండిషన్లో పెట్టుకోవచ్చు. సపోజ్ మన బండి ఉంది, మనము డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. డ్రైవింగ్ ఎంతసేపు మనం డ్రైవింగ్ చేస్తాం, ఎక్కడో చోట ఆపాల్సింది కదా. ఆఫ్ చేయనప్పుడు ఫోర్స్ చేసి ఆఫ్ చేసేసి
ఒక ప్లేస్లో పెట్టేస్తాం, అప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రొటేషనల్ మోషన్ అనమాట, టార్క్ యూజ్ చేసి రొటేషనల్ ఎఫెక్ట్ కూడా కలిగి యూజ్ చేయొచ్చు ఫోర్సెస్ నుంచి. ఇవన్నీ 5 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏందో మనకి డిఫైన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే వెన్ ఏ బాడీ ఈజ్ అట్ ద బ్రిడ్జ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ లిమిటింగ్ ఫ్రిక్షన్. దీన్ని మనం ఏమంటే ఇంపెండింగ్ మోషన్ అంటే F = μ an ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకేనా. వెన్ ద బాడీ ఈజ్ అట్ ద బ్రిడ్జ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ లిమిటింగ్ ఫ్రిక్షన్. ఇట్ ఈస్ ఆల్సో known as impending motion. F = μ an. Coefficient of friction. The ratio of limiting friction and normal reaction is called coefficient of friction. It is very important. Every definition and available. F is directly proportional to n. F = ఈ ప్రపోర్షనల్ తీసేస్తే ఈక్వల్ టు పెట్టేసి మ్యూ అనే కాన్స్టెంట్ యాడ్ అవుతుంది. F = μ n. మ్యూని కాన్స్టెంట్ కామన్ తీసుకుంటే F/n. సో ఇంపార్టెంట్ ఫార్ములా ఫ్రిక్షన్ ఫార్ములా ఏమంటే ఫ్రిక్షన్ = లిమిటింగ్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్ = ఇంపెండింగ్ మోషన్. F = μ n. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంది మ్యూని ఈక్వల్ టు అవుతుంది పెట్టేస్తే F/n అవుతుంది. ఇదే అనమాట. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ది రేషియో బిట్వీన్ ద లిమిటింగ్ ఫోర్స్, ది రేషియో బిట్వీన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ టు ద నార్మల్ రియాక్షన్. ది రేషియో బిట్వీన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ టు ద నార్మల్ రియాక్షన్ ఇస్ నోన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై μ. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే వెన్ ద బాడీ ఈజ్ ద అట్ ద వెడ్జ్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఆర్ ఇంపెండింగ్ మోషన్. ఎప్పుడైనా మనము ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే తొందరగా మూవ్ అవ్వదు. ఫస్ట్ 5 కిలోమీటర్లు అప్లై చేసినాం అనుకో మూవ్ అవ్వదు. 10 కిలోమీటర్లు అప్లై చేసినప్పుడు మూవ్ అవ్వదు. 15 కిలోమీటర్లు అప్లై చేసినాం అనుకో కొంచెం మూవ్ అవుతుంది. ఎప్పుడైతే 15 కిలోమీటర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు కొంచెం మూవ్ అవుతుందో స్టార్ట్ అవుతుందో ది స్టార్ట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఇంతతో మనం ఫస్ట్ ఇంటి యొక్క 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేసాను నేను. బాగా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.